హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మనమైతే రీసెంట్ గా వైజాగ్ అయితే వెళ్ళడం జరిగింది. వైజాగ్ లో బీచ్ ని అండ్ ఆ సముద్రాన్ని చూసిన తర్వాత మా అందరి మైండ్ లో ఒక థాట్ అయితే వచ్చింది. అది ఏంటిది అంటే, సముద్రం వాటర్ ని యూజ్ చేసి మనకైతే ఉప్పు అయితే తయారు చేస్తారు కదా. సో ఈ రోజు ఈ వీడియోలో మేము మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, వీరిద్దరి దగ్గర రెండు వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా. ఈ రెండింటిలో 40 లీటర్స్ ఆఫ్ వాటర్ ని తీసుకొచ్చి ఆ వాటర్ ని కరిగించినట్లయితే అసలు ఎంత మనకు ఉప్పు అనేది బయటకు వస్తుంది అనే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే గాయ్స్ సముద్రం దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొద్దాం. లెట్స్ గో గాయ్స్. మీరు చూసినట్లయితే మేమైతే డైరెక్ట్ గా ఓషన్ దగ్గరికి అయితే వచ్చినాం. మీకు అందరికి చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ సముద్రం వాటర్ ని యూజ్ చేసి మనమైతే ఒక 40 లీటర్స్ వాటర్ తో ఎంత ఉప్పుని తయారు చేయొచ్చు అని అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఫస్ట్ వాటర్ అయితే కమాన్ కలెక్ట్ అయితే దారా జగ్గి. మాయా లేదు, మంత్రం లేదు, డైరెక్ట్ సముద్రం నీళ్ళే. ఆడ వడవసుకున్నాం కానీ సో టేస్ట్ చేయింగా ఉప్పులు వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయి చూడ ఒకసారి. అటో ఇటో గాయస్ తనలాడి ఒకటైతే నింపినాం, రెండోది కూడా ఆల్మోస్ట్ నిండబోతుంది. దారే ఈయన కొత్తనే లేవు ఒక్కోసారి. ఏం రావాలా మొత్తం నాంతం. నోట్లే గాయస్ కొన్ని నీళ్ళు పోయినాయి, మొత్తం ఉప్పు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 40 లీటర్స్ వాటర్ని మనం మరగబెడదాం. ఆ తర్వాత చూద్దాం ఎంత ఉప్పు మనకు జనరేట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి దాంట్లో. సో వాటర్ అయితే గాయస్ వచ్చేసినాయి, సముద్రపు నీళ్ళు. వీటిని తీసుకొచ్చి దగ్గర 2 వీక్స్ కంటే ఎక్కువనే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, ఈ 40 లీటర్స్ వాటర్ ఏదైతే ఉందో సముద్రపు నీళ్ళు, వీటిని అయితే మనం బాయిల్ చేయబోతున్నాము. ఎప్పటి వరకు బాయిల్ చేయబోతున్నాం అంటే, ఈ వాటర్లో నుంచి మనకు ఉప్పు వచ్చేదాకా అసలు వస్తుందా రాదా ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర ఈ పెద్ద పొయ్యి అవుతుంది. దీనిపైన ఈ బగోని పెట్టి ఇట్లా 40 లీటర్ల నీళ్ళు వచ్చి ఆ తర్వాత మరిగించడం స్టార్ట్ చేసేద్దాం. మనము అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చేటప్పుడే అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అక్కడ బీచ్లో వాటర్ వచ్చిపోయే కొద్దీ బీచ్లో ఏదైతే మనకు ఉష్కుంటుందో అది మొత్తం వాటర్తో మిక్సప్ అవుతూ ఉందన్నమాట. సో దాన్ని వేరే నీకు జాలి అయితే యూజ్ చేస్తున్నాం. పోయిరా ఇక ఆపే. నేను చెప్పినా కదా అక్కడ మొత్తం ఇగో బీచ్ది ఉష్కుండే అని చెప్పేసి అదైతే దీంట్లోనే ఆగిపోయింది. కొంత దీంట్లోకి అయితే వచ్చింది, కానీ నీళ్ళు ఎట్టిన చూడు మొత్తం గబ్బునే. మనం సముద్రపు నీళ్ళు ఏవో బీచ్లో వచ్చే దాంట్లో మునుక్కుంటా వెళ్తాం కానీ అవి వచ్చేసి అంత ఫ్రెష్ ఏం లేవు, మురికే ఉన్నాయి. పోయి అదే మన పని. అదేమన్నా వేరే బీచ్లకి తెచ్చిన అనుకుంటున్నావా? బాగా బీచ్ మొత్తం చెత్త అంతా పోయింది అలాకు. కూరలు వేసుకుంటా ఉప్పు అయితే లేదు చూసలే అంటే క్యాంపింగ్ లో వాడదాం మంచిగా అయితే. ఇది తెల్లారి మళ్ళీ ఉండం మనం దీనికి ఒక్కనికి పక్క పంటే స్వచ్ఛ భారత్ అవుతుంది అసలే ఆడ బీచ్ లా.
నేను ఎప్పుడు నా జీవితంలో చూడా అనుకునే ఆన్న అయితే గాయస్ చూసిన నలుగురు పక్క పక్క పంట అష్టచమ్మ ఆడినట్టు కూర్చున్నారు. అమ్మో మధ్యన అయితే నీళ్ళ కాడికి కూడా రాకపోడు కావచ్చు. ఆవుసుకునే ఏంది ఇది? దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి లాస్ట్ ఉప్పు మిగిలేదాకా మొత్తం మసాలా పెట్టాలి వీటిని. చాలా కుక్కు తనాలి ఎట్లా అట్లా ఉంటుంది కదా లాస్ట్కు మసలుతప్పుడు. మధ్య 30 మాత్రం ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయాలి. ఓకే సముద్రం నీళ్ళతో మరగా పెడితే ఉప్పు తయారవుతుందని ఇప్పటి వరకు అందరికీ తెలుసు. సో ఇలా మనం అది టెస్ట్ చేద్దాం అవుతుందా కాదా అంతే. కానీ నిజంగా గాయస్ బీచ్లో వాటర్ చూస్తే ఎంత నీట్గా కనిపిస్తుంది. మేము అదే బీచ్లో వాటర్ని తీసుకొచ్చినాం కాదు ఇట్లుంటాయి నీళ్ళు. ఇలా బొర్రే ఇలా ఉసుకే కలిసింది కొంచెం మేము బొర్రలే జస్ట్ నింపుకొని వచ్చినాం అంతే. మీకు ఇలా చూపిద్దామంటే కనబడతలేదు కావచ్చు. మరగబట్టి దగ్గర గంటన్నర అవుతుంది. లోపల కరకర సౌండ్ వస్తుంది చూడుగా. అట్టగట్టింది ఎట్లా మసలుతుంది. మరగదాకా ఏం చేయను అర్థం కాక క్రికెట్ ఆడుతున్నాం. మొత్తం మసలి ఆవిరైపోవాలి. చలో అదే ఇక్కడ దాకా లోపల ముంచు చుండ్రు అంతా వీక్తుంది. వెంటకెళ్ళి కూడా వీక్తాయి. లాటు ఇవరిదాకా మసులుతుంటే ఏర్పడలేదు. దగ్గర 3 గంటలు అయ్యి వాటర్ని మసల పెట్టబట్టి. వాటర్ పైన కనుక మీరు చూసినట్లయితే మనకు పాల మీద మీగడ వస్తాయి కదా, సేమ్ అట్నే ఒక లేయర్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదే నాకు తెలిసి సాల్ట్ టేస్ట్ కన్ఫామ్ నార్మల్గానే ఉన్నది మన ఉప్పు లెక్కనే. నాకు తాగు ఫ్రెష్ తీసుకుంటా. ఘోరం ఘాటు ఉంది మన నార్మల్ దానికంటే. నార్మల్ కోతి నేను కొంచెమే తిన్నా. ఇప్పుడు చాలా తిని మొత్తం ఘాట్ అవుతుంది గాయస్. మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా, దానికంటే ఘోరంగా ఉంది. కోతి నువ్వు కూడా చాలా తీసుకో ఇక. ఏమైంది నార్మల్గా ఉందండి. ఘోరంగా ఉన్నది. సేమ్ గాయస్ ఇగో పాల మీద ఇట్లా మీగ ఎట్లా వస్తుందో అట్నే వచ్చింది. లేయర్లు ఉన్నది. అడుగుకి ఎంత ఇంతున్నదో ఏమో ఇంకా. సో ఇప్పుడు మనము ఇట్నే ఇది దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఆవిరేదాకా ఆవుదాం అని చూద్దాం ఎంత అవుతుంది. ఇంకా ఇలా అవుతుందా అన్న? చూద్దాం. మనము పేనం మీద దోశ ఎత్తే ఎట్లా అవుతుంది సేమ్ అట్లే అవుతుంది లాస్ట్కి వచ్చేసరికి. ఒక ఉప్పు దేశ ప్లేట్ లేదా? ప్లేట్లు ఉండే మన దగ్గర. అరే అది ఏంది గదే ఒక మిషన్ తీసుకొచ్చి ఆ రికావుది వెయిట్ తీసేయాలి, దాని మీద ఉప్పేద్దాం మొత్తం తీసుకుంటాం. చేస్తే అట్నే కదా మీద. అది ఏడుంది బటను? జీరో అయిందా? హీరో ఈ మీద మూత ఏదైతే ఉందో గాయస్ దాని వెయిట్ అయితే ఏం లేదు. ఇక పైన మనం ఎంతైతే ఉప్పు వేస్తున్నామో ఆ ఉప్పు మొత్తం మనకు సీ వాటర్తో తయారైనట్టు. కిలో అయిందా? 200 గ్రామ్. కిలో ఏదని దీనిలో నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ మంచిగా వెళ్ళింది. ఇది ఎండబెట్టి వాడుకోవచ్చు ఇక మనం. తీసుకో మరి తీసుకోవద్దాం మంచిగా. అర్ధ కిలో అంటే 200-250 గ్రామ్ కావచ్చు, 1/4 కిలో కావచ్చు. ఎంత లేదన్నా నేను వాడచ్చు. స్వీట్
మెల్లగా 40 కిలోల సీ వాటర్ని తీసుకొచ్చి 40 లీటర్ల సీ వాటర్ని తీసుకొచ్చి మొత్తం బాయిల్ చేస్తే 40 20 ప్లస్ 20 43 810 గ్రాముల ఉప్పు అయితే గాయస్ మనకు వచ్చింది. అది 810 గ్రాములే కాదు, నాకు తెలిసి దగ్గర దగ్గర ½ కేజీ ఉంటుంది కావచ్చు దీంట్లో. ఈ ½ కేజీలో కూడా ఇంత ఇసుకుంది. అంతేకాకుండా వాటర్ క్వాంటిటీ అవుతున్నది దీంట్లో. ఆ వాటర్ క్వాంటిటీ తీసేస్తే మనకి 800 గ్రాములకి 500 గ్రాములు అవుతుంది. మొత్తం నీళ్ళునే ఇలా. కానీ ఉప్పు మాత్రం ప్యూర్ ఉప్పు. ఇది మంచిగా సన్న ఉన్నాయి. టేస్ట్ చేయరా? భలే ఉంది నిజంగా. ఆ బీచ్లో మేము ఆ ఇన్సిడెంట్స్ చూడకపోతే గిట్నే కూర్చున్నారు ముగ్గురు. ఈ ఉప్పుని యూజ్ చేస్తుంటే కాకపోతే ఇక ఈ ఉప్పుని వాడలేము. అంటుంది. సో 40 లీటర్ల గబ్బు నీళ్ళు కాదు, సముద్రపు నీళ్ళను మనం వేడి చేసినట్లయితే ఎంత ఉప్పును తయారు చేయగలుగుతాం? 800 గ్రాములు. 800 గ్రాముల దానికి వాటర్ క్వాంటిటీ తీసేయి దగ్గర అద్దగలే. ఇక మొత్తం ఎండినాక తెలుస్తుంది ఎంత తెలిసి ½ కేజీ అనుకోండి గాయస్. ఇక దాన్ని డైరెక్ట్ కన్జ్యూమ్ కూడా చేయలేము. దాన్ని రిఫైన్ చేస్తారో ఏం చేస్తారో దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో కూడా మీకు కొంత ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇంకా దాంట్లో కొంత ఇసుక కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ½ కేజీ కంటే తక్కువనే వెళ్తుంది మొత్తానికి. తినేటప్పుడు వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కూర